So to increase the vapor pressure of the solution, we need or we have to increase maximum amount of temperature. So compared with the solvent, because of the addition of non-volatile solute to the solution, the vapor pressure of the solution decreases. So to increase, ఎంతవరకు increase చేస్తాం? To reach atmospheric pressure. So the vapor pressure must reach atmospheric pressure. So till that we have to raise the temperature. So to reach that atmospheric pressure, we have to heat the solution. So or we have to increase the temperature. So the boiling point of the solution, here it is increasing. The boiling point of the solution increasing. Compared with the solvent, solution temperature boiling point is increasing. So that's why here the colligative property is known as elevation of boiling point, which is denoted with delta TB. Delta TB means elevation of boiling point. బాష్పీభవన స్థాన ఉన్నతి ఎక్కడ వస్తుంది? సొల్యూషన్లో వస్తుంది. బికాస్ ఆఫ్ ద అడిషన్ ఆఫ్ నాన్ వోలటైల్ సొల్యూట్. ఆ బాష్పశీలి ద్రావితాన్ని కలుపుతున్నాం కాబట్టి మనకు ఉన్నతి అనేది వస్తుంది. సో డెల్టా టీబీ దీన్ని దేంతో డినోట్ చేస్తాము? డెల్టా టీబీతో డినోట్ చేస్తాం. సో డెల్టా టీబీ ఈజ్ ఈక్వల్స్ టు టీ మైనస్ T0. T minus T0. Delta TB is equals to T minus T0. That means T here it is solution boiling point, T0 solvent boiling point. So delta TB is equals to T minus T0. T is solution boiling point, T0 is solvent boiling point. So ఇది ఆల్రెడీ మనము లోయర్ వీడియోస్లో లేదా ప్రీవియస్ వీడియోస్లో డిస్కస్ చేస్తాం. సో ఇప్పుడు ప్రజెంట్ వీడియోలో సో వాట్ ఈస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ఎలివేషన్ ఆఫ్ బాయిలింగ్ పాయింట్ అండ్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ద సొల్యూట్. సో ఈ రిలేషన్షిప్ తీసేకి ముందు ఫస్ట్ ఒక రిలేషన్ ఫస్ట్ ఐడెంటిఫై చేద్దాం, లేదా ఫస్ట్ రిలేషన్ ఒకటి డిరైవ్ చేస్తాం. ఏమేంటి? వాట్ ఈస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ఎలివేషన్ ఆఫ్ బాయిలింగ్ పాయింట్ అండ్ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్. సో బాష్పీభవన స్థాన ఉన్నతికి బాష్ప పీడన నిమ్నతకు మధ్య గల సంబంధం ఏమి? ఫస్ట్ ఇది ఈ ఈక్వేషన్ ఏం రిలేషనో కనుక్కొని తర్వాత మాలిక్యులర్ వెయిట్కి ఏం సంబంధమో డిరైవ్ చేసుకుందాం. సో ఫస్ట్ రిలేషన్షిప్ బిట్వీన్ ఎలివేషన్ ఆఫ్ బాయిలింగ్ పాయింట్ అండ్ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ అంటే థర్డ్ కాలిగేటివ్ ప్రాపర్టీ సెకండ్ కాలిగేటివ్ ప్రాపర్టీకి రిలేషన్ ఏమి అంటే ఒక కాలిగేటివ్ ప్రాపర్టీ ఇంకొక కాలిగేటివ్ ప్రాపర్టీకి రిలేషన్ ఏమి అంటే సో ఎలివేషన్ ఆఫ్ బాయిలింగ్ పాయింట్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్. అంటే వన్ కాలిగేటివ్ ప్రాపర్టీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు అనదర్ కాలిగేటివ్ ప్రాపర్టీ. ఎలివేషన్ ఆఫ్ బాయిలింగ్ పాయింట్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు లోయరింగ్ ఆఫ్ వేపర్, అది డిరైవ్ చేస్తాం. సో బాష్పీభవన స్థాన ఉన్నతి బాష్పపీడన నిమ్నతకు అనులోమానుపాతంలో ఉంటుంది. ఇది స్టేట్మెంట్. బాష్పీభవన స్థాన ఉన్నతి బాష్పపీడన నిమ్నతకు అనులోమానుపాతంలో ఉంటుంది. బాష్పీభవన స్థాన ఉన్నతి బాష్పపీడన నిమ్నతకు అనులోమానుపాతంలో ఉంటుంది. ఈ స్టేట్మెంట్ను ఫస్ట్ మనము డిరైవ్ చేసుకుందాం. సో దీనికి నేనేం చేసినాను, ఒక గ్రాఫ్ డ్రా చేసినాను. ఏం గ్రాఫ్ అది? వేపర్ ప్రెషర్ వర్సెస్ టెంపరేచర్ ఒక గ్రాఫ్ను డ్రా చేసుకున్నాను. బాష్ప పీడనానికి ఉష్ణోగ్రతకు మధ్య గ్రాఫ్ను గీసినాను. బాష్పపీడనానికి ఉష్ణోగ్రతకు మధ్య గ్రాఫ్ను గీసినాను. సో ఏమేమి తీసుకున్నాను? ఒకటి సాల్వెంటు, రెండు సొల్యూషన్స్. సో సాల్వెంటు కర్వ్ ఏబీ కర్వ్, సొల్యూషన్ కర్వ్ సిడి, సొల్యూషన్ 2 కర్వ్ ఈఎఫ్. సో సొల్యూషన్ 1 సొల్యూషన్ 2 ఏమంటే ద కాన్సన్ట్రేషన్స్ ఆఫ్ ద సొల్యూషన్స్ ఇక్కడ డిఫర్ అవుతున్నాయి. సొల్యూషన్ 1 కాన్సన్ట్రేషను ఒకటి ఉంటే సొల్యూషన్ 2 కాన్సన్ట్రేషన్ వేరుగా ఉంటుంది. అంటే
the concentration of the solution 2 is more compared with the solution 1. ద్రావణం 1 కంటే ద్రావణం 2 యొక్క గాఢత కొంత ఎక్కువగా ఉంటుంది. ద్రావణం 1 కంటే ద్రావణం 2 యొక్క గాఢత కొంత ఎక్కువగా ఉంటుంది. అట్లా నేను ఒక శుద్ధ ద్రావణి మరియు 2 ద్రావణాలు, 1వ ద్రావణము 2వ ద్రావణమని ఈ విధంగా తీసుకొని బాష్ప పీడనానికి ఉష్ణోగ్రతకు మధ్య గ్రాఫ్ గీచిట్టే సో నాకు ఈ విధమైనటువంటి 3 వక్రాలు వచ్చినాయి. సో ఐ గాట్ 3 కర్వ్స్, ఏబి కర్వ్, సిడి కర్వ్ అండ్ ఈఎఫ్ కర్వ్. సో ఏబి కర్వ్ ఈజ్ నోన్ యాజ్ సాల్వెంట్ వేపర్ ప్రెషర్ కర్వ్. ఏబి కర్వ్ ఏమి సాల్వెంట్ వేపర్ ప్రెషర్ కర్వ్ అయితే సిడి కర్వ్ సొల్యూషన్ 1 వేపర్ ప్రెషర్ కర్వ్, ఈఎఫ్ కర్వ్ సొల్యూషన్ 2 వేపర్ ప్రెషర్ కర్వ్. ఏబి సాల్వెంట్ వేపర్ ప్రెషర్ కర్వ్, సిడి సొల్యూషన్ 1 వేపర్ ప్రెషర్ కర్వ్, ఈఎఫ్ సొల్యూషన్ 2 వేపర్ ప్రెషర్ కర్వ్. అట్లా నాకు 3 కర్వ్స్ వచ్చినాయి. వస్తే నెక్స్ట్, సో అట్మాస్ఫియరిక్ ప్రెషర్కు ఈక్వల్ అయిన టెంపరేచర్ని ఏమన్నాను బాయిలింగ్ పాయింట్ అన్నాను. అట్మాస్ఫియరిక్ ప్రెషర్కి ఈక్వల్ అయిన టెంపరేచర్ను బాయిలింగ్ పాయింట్ అంటున్నాం. సో ఎప్పుడు దాని వేపర్ ప్రెషరు అట్మాస్ఫియరిక్ ప్రెషర్కు ఈక్వల్ అవుతుందో దట్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ద బాయిలింగ్ పాయింట్ ఆఫ్ దట్ లిక్విడ్. సో ఇక్కడ సాల్వెంట్ బాయిలింగ్ పాయింట్ బి, సాల్వెంట్ బాయిలింగ్ పాయింట్ బి, సొల్యూషన్ 1 బాయిలింగ్ పాయింట్ T1, solution 2 boiling point T2. That means F. Solvent boiling point B, that is denoted with T0. Solution 1 boiling point is D, which is denoted with T1. Solution 2 boiling point is denoted with F, that is indicated with T2. Next, solvent వేపర్ ప్రెషర్ ఈజ్ P0, అది ఎక్కడ ఉంది Bతో డినోట్ చేసినాం. నెక్స్ట్ సొల్యూషన్ 1 వేపర్ ప్రెషర్ P1, సొల్యూషన్ 2 వేపర్ ప్రెషర్ P2, సొల్యూషన్ 1 వేపర్ ప్రెషర్ P1, సొల్యూషన్ 2 వేపర్ ప్రెషర్ P2. సో దానికి సొల్యూషన్ 1 వేపర్ ప్రెషర్ G, దానికి వేపర్ ప్రెషర్గా P1, సొల్యూషన్ 2 వేపర్ ప్రెషర్ హెచ్ దగ్గర కోయిన్సైడ్ అయింది, అది P2గా కన్సిడర్ చేసినాం. సో ఇది మనం గ్రాఫ్లో డ్రా చేసుకుంటున్నాం. సో హియర్ ఇన్ దిస్ గ్రాఫ్ GD and HF, if they are straight lines, if we consider GD line and HF line as straight lines, GD వక్రాన్ని హెచ్ఎఫ్ వక్రాన్ని సరళ రేఖలుగా అనుకుంటే, జీడీ వక్రాన్ని హెచ్ఎఫ్ వక్రాన్ని సరళ రేఖలుగా అనుకుంటే, సో అక్కడ మనము 2 ట్రయాంగిల్స్ అబ్జర్వ్ చేస్తాం. ట్రయాంగిల్ BGD అండ్ ట్రయాంగిల్ BHF. ట్రయాంగిల్ BGD అండ్ ట్రయాంగిల్ BHF, దే ఆర్ ఈక్వివాలెంట్. If GD and HF are straight lines, if we consider GD and HF as straight lines, triangle BGD is equivalent to triangle BHF. అయితే the sides of the ratios are equal. కాబట్టి BD by BF is equals to BG by BH. So BD by BF is equal to BG by BH. BG value ఎంత? BG value P0 minus P1. BH value ఎంత? P0 minus P2. So BG value P0 minus P1. BH value P0 minus P2. Next, BD value T1 minus T0. BF value T2 minus T0. So BD value T1 minus T0. BF value T2 minus T0. So BD by BF is equals to BG by BH అయితే T1 minus T0 by T2 minus T0 is equal to P0 minus P1 by P0 minus P2. That indicates that elevation of boiling point delta TB
ఈజ్ ప్రపోర్షనల్ టు లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ P0 minus P. Delta TB is proportional to P0 minus P. That means elevation of boiling point is directly proportional to lowering of vapor pressure. So elevation of boiling point is directly proportional to lowering of vapor pressure. So ఏం చేసినాము, కర్వ్స్ తీసుకున్నాం, 3 కర్వ్స్ వచ్చినాయి. సో సాల్వెంట్ది ఒకటి, సొల్యూషన్ ద్రావణం ఒకటిది ఒకటి, రెండవ ద్రావణాన్ని ఒకటి. ఈ 2 ద్రావణాల గాఢతలు వేరువేరుగా ఉన్నాయి. ఒకటవ ద్రావణం గాఢత కంటే రెండవ ద్రావణం గాఢత కొంచెం ఎక్కువ ఉంటుంది. సో మనం తీసుకున్న ద్రావణాలు ఏం ద్రావణాలు, మనం చదువుతున్నది కణాధార ధర్మాలు కాబట్టి మనం తీసుకునేది కూడా విలీన ద్రావణాలే తీసుకుంటాం. సో ఇది మర్చిపోకూడదు. సో కణాధార ధర్మాలు ఏ ద్రావణానికి చదువుతాము అంటే విలీన ద్రావణాలు. ఫర్ డైల్యూట్ సొల్యూషన్స్ మనం కాలిగేటివ్ ప్రాపర్టీస్ను స్టడీ చేస్తాం. సో కాబట్టి సొల్యూషన్ 1, సొల్యూషన్ 2 రెండు డైల్యూట్ సొల్యూషన్సే. కానీ సొల్యూషన్ 1 డైల్యూట్ సొల్యూషన్ యొక్క కాన్సన్ట్రేషన్ కంటే కొంత సొల్యూషన్ 2 కాన్సన్ట్రేషను ఎక్కువ ఉంటుంది. సో యాజ్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద సొల్యూషన్ ఇంక్రీజెస్, ద బాయిలింగ్ పాయింట్ ఆఫ్ ద సొల్యూషన్ ఆల్సో ఇంక్రీజెస్. సో ద్రావణం గాఢత పెరిగే కొలది ద్రావణం యొక్క బాష్పీభవన స్థాన విలువ కూడా పెరుగుతుంది. సో యాజ్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద సొల్యూషన్ ఇంక్రీజెస్, ద బాయిలింగ్ పాయింట్ ఆఫ్ ద సొల్యూషన్ ఆల్సో ఇంక్రీజెస్. సో కాబట్టి T1 కంటే T2 వాల్యూ ఎక్కువ. ఇంకా కొంత కాన్సన్ట్రేషన్ ఉన్న సొల్యూషన్ తీసుకుంటే దాని బాయిలింగ్ పాయింట్ కూడా ఇంకొంచెం పెరుగుతుంది, అది T3. ఇంకొంచెం పెరిగితే T4, ఇంకొంచెం పెరిగితే T5. అంటే యాజ్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద సొల్యూషన్ ఇంక్రీజెస్, ద బాయిలింగ్ పాయింట్ ఆఫ్ ద సొల్యూషన్ ఆల్సో గ్రాడ్యువలీ ఇంక్రీజెస్. ఇది ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది. ఇంకా మన టాపిక్ వస్తే, సో ఏమి రిలేషన్ అని చెప్తున్నాము అంటే, ఈ గ్రాఫ్ను కొంచెం మనం అబ్జర్వ్ చేసినాము అంటే జీడి వక్రము, హెచ్ఎఫ్ వక్రం, తెలుగు మీడియం, జీడి మరియు హెచ్ఎఫ్ వక్రాలు రెండు సరళ రేఖలు అనుకుంటే, జీడి మరియు మీరు గ్రాఫ్ను అబ్జర్వ్ చేస్తే జీడి మరియు హెచ్ఎఫ్ వక్రాలు సరళ రేఖలు అనుకున్నాము అంటే, త్రిభుజము బీజీడి మరియు త్రిభుజము బీహెచ్ఎఫ్లు, అంటే 2 త్రిభుజాలు ఉన్నాయి ఇక్కడ. త్రిభుజము బీజీడి మరియు త్రిభుజం బీహెచ్ఎఫ్లు సర్వసమానాలు అయితే వాటి భుజాలు నిష్పత్తి విలువ ఎప్పుడు సమానం. సో కాబట్టి ఈ సూత్రాన్ని అప్లై చేసినాం. త్రిభుజము బీజీడి ఈజ్ ఈక్వల్ టు త్రిభుజము బీహెచ్ఎఫ్ అయితే BD by BF is equal to BG by BH అవుతుంది.